ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మనము విసుకకుండా దేవునికి ప్రార్థన చేసే బిడలుగా ఉండాలండి. మనము విసిగిపోకూడదు. దేవుడైతే విసుకకుండా, ఆయన చెవులు మందం కాకుండా మనం ఎప్పుడు చేస్తామో, నా బిడ్డ ఎప్పుడు వచ్చి నా సన్నిధిలో కూర్చొని నా దగ్గర మొరపెడతాడు, నేను ఎప్పుడు జవాబు దయచేయాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. మనము కొద్ది రోజులు చేసిన తర్వాత దేవుడు మన పేషెన్స్ని పరీక్షిస్తూ ఉన్నాడు. మనం కొద్ది రోజులు చేసిన తర్వాత మనం వదిలేసేటువంటి బిడలుగా ఉండకుండా జవాబు పొందుకునేంత వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలండి. మనం ఎప్పుడైతే దేవునికి మనము ప్రార్థన ధూపం వేస్తూ ఉంటామో, దేవుడు మన ప్రతి ఒక్క మనవిని ఆలకిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనం ఎటువైపు పోయినా కూడా మన జీవితము మన పాతాళంలోకి నెట్టివేసుకునే బిడలుగా ఖచ్చితంగా ఉంటాం. ఈ లోకంలో ప్రార్థన చేయకుండా మన పనిని ప్రారంభించినా కూడా ఆ పని అప్పుడు సఫలమైనా కూడా మనకు అది రాదండి, చేతికి రాదు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని అడిగి మనం కొనసాగిస్తామో, దేవుడు ఖచ్చితంగా తన సమయంలో మనకు ప్రతిఫలము దయచేయాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయనైతే విసిగిపోడంట, కానీ మనము విసుకకుండా ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన అనేక మంది భక్తులు చేసి తమ జీవితము వెలిగించబడుతుందండి. ఈ లోకంలో కూడా మనం ప్రార్థన చేసి దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన మనతో ఉంటాడు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము విసుకకుండా ప్రార్థన చేసే భాగ్యాలు ప్రసాదించమని అడుగుచున్నామయ్యా. ఈ లోకంలోనే కొద్ది రోజులు చేసి ఈ జవాబు రాకుంటే దేవుడు ఉన్నాడా లేదా అనుకునే మనుషులు లేకపోలేదు. లేదా ప్రార్థన చేసి నేను చేయలేను అని ఆ ప్రార్థనను ఆపేసేటువంటి మనుషులు, లేదా మీ మీద కోపం తెచ్చుకునేటువంటి మనుషులు లేకపోలేదు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చేసి అట్ట అనుకున్నప్పుడు మేము మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతున్నా, మీరు మమ్మల్ని క్షమిస్తున్నారయ్యా. మేము అడిగిన ప్రార్థన మీరు జవాబు దయచేయలేదని మేము కోపగించుకోకుండా మమ్మల్ని మేము తగ్గించుకొని మేము పేషెన్స్ పెంచుకొని మీ వైపు వేచి చూసే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలను తరచిన నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.